హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈవేళ మరి ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. మరి బాయిల్ చేసుకున్న రైస్ అండి, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇదేమో క్యాబేజ్ కట్ చేసి, ఇదేమో క్యారెట్, సిమ్లా మిర్చ్, ఇంకా గ్రీన్ పీస్. ఇంకా కావాల్సింది ఇంకోటండి జీలకర్ర, ఇంకా ఇది మసాలా గుండ అండి. కొంచెం కొంచెం తీసుకుంటాం. కొంచెం అల్లం తల్లులు చెదగొట్టి తీసుకుంటామండి. ఇంకోటండి మూకుడు పెట్టుకున్నాం, గ్యాస్ వెలిగించామండి, ఆయిల్ వేసుకుంటాం, నూనె కాగిందండి, జీలకర్ర వేసుకుంటున్నాం, చిల్లీస్ 2 చిల్లీస్ వేసుకుంటామండి, ఆనియన్స్ వేసుకుంటున్నామండి, అవి కొంచెం వేగాక మనం ఈ ఉన్నవి కట్ చేసుకున్న క్యారెట్స్, ఇంకా సిమ్లా మిర్చ్, వెజిటేబుల్స్లన్నీ కట్ చేసి వేసుకుంటామండి. అవి కొంచెం వేగాలండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేస్తున్నామండి. ఇది మగ్గుతుంటుందండి. మనకి కావాలంటే కాజు గట్ట వేసుకోవచ్చండి. కాజు గట్ట వేస్తే బాగుంటుందండి. ఇంకోటి నేను వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఆప్షన్ మాత్రమే అది, లేకపోయినా పర్వాలేదండి. ఇది కొంచెం వేగాలండి. కొంచెం మూత పెట్టుకుందామని. ఇంకోటండి ఫ్రై అయింది. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. మనకి రైస్కి తగ్గట్టు మనం వేసుకుంటామండి. ఎంత రైస్ ఎక్కువ రైస్ అయితే కొంచెం దానికి తగ్గట్టు వేసుకుంటాం. ఇంకా కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేస్తామండి. ఇదండి ముక్కలన్నీ బాగా వేగిపోయి, ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన రైస్ ఉంది కదండి, అది వేసి కలిపేస్తామండి. చూడండి, ఫ్రైడ్ రైస్ మనం రైస్ వేసి కలిపిస్తామండి. చూసారా? మనం బౌల్లో తీసుకున్నాం. మరి ఇంకోటండి వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా? కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా. వెజిటేబుల్ మంది ఇది ఫ్రైడ్ రైస్. చూడండి, ఇలాగా తీసుకొని తిన్నారంటే చాలా యమ్మీగా ఉంటుందండి. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.